అసలు మీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, అక్రమాలు వస్తున్నాయి. అక్కడ చెరువులు కబ్జా చేశారనేసి హైడ్రా మీ వెంట పడుతుందని చెప్తున్నారు. మీరేమంటారు? చూడు, వాళ్ళకు ఒకటే చెప్తానండి. నేను చెరువు కబ్జా చేసినా ఇంకొకటి చేసినా కూడా ఇప్పుడు కాదు, 2007 నుంచి 8 నుంచి జరుగుతుంది. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎఫ్టీఎల్ ఇచ్చేసినాడు. మళ్ళీ 2017-18లో కేసీఆర్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా ఇచ్చేసినారు. ఎఫ్టీఎల్ మొత్తం కూడా చీఫ్ ఇంజనీర్ అందరు పోయి చూసి మొత్తం ఇచ్చేసినారు. మనం పొరపాటున కూడా హైడ్రా వాళ్ళను కోరేది ఒకటే, మీరు వాళ్ళు ఎవరు మాటలు నమ్మొద్దండి. ఆడ ప్లాట్లు ఉండేది పద్మావతి నగర్ ప్లాట్లు ఉన్నాయంటున్నారు. దానికి రోడ్డు ఎట్లా ఉంది? ఆల్రెడీ ఇంతకుముందు 2006లోనో 2000లోనో కేసు ఈ సంగారెడ్డి కోర్టులో కేసు వేసినట్టుంది. దాంట్లో మేమే ఆల్రెడీ కోర్టే జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇటు సైడ్ నుంచి ఇలా ప్లాట్లో నుంచి పోవడానికి వీల్లేదు, అటు సైడు వెంచర్ దావుంది, ఆ వెంచర్లో నుంచి వేసిన ఆ వెంచర్ పోవాలని. అది చెరువులో మునిగిపోయిన దానికి ఎవడో ఎప్పుడో ప్లాట్ వేసిన దానికి మేము వేసినాము ఆ ప్లాట్. వాళ్ళొకటి హైదరాబాద్ తెలుసుకోవాల్సింది, రంగనాథ్ గారు తెలుసుకోవాల్సింది ఒకటి, ఆ లేఅవుట్ కానీ కార్సాన్ రాంభూపాలెడ్డి కానీ ఏం సంబంధం లేదు. అది వాళ్ళు ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏదో రాంభూపాలెడ్డి అనుకుని అది మొత్తం అంతా రాంభూపాలెడ్డి. ఒకసారి ఆ హిస్టరీ అంతా తెప్పించి చూసుకుంటే రాంభూపాలెడ్డికి సంబంధించిన ప్లాట్లు దాంట్లో 20 ప్లాట్లు ఉన్నాయి తప్ప, కొదవ ప్లాట్లు మన వాళ్ళు అక్కడ మన వాళ్ళు ఇక్కడోళ్ళు కొంతమంది కర్నూలు వాళ్ళు వీళ్ళు మనల్ని చెప్తే కొనేటోళ్ళు తప్ప, ఆ ప్లాట్ వేసింది అంతకుముందు వేరే వాళ్ళు వేసింది, మనకు సంబంధమే లేదు. అది గ్రామ పంచాయతీ లేవుటు మనం వేసి మేమందరం కూడా ప్లాట్లు కొనేటోళ్ళం. పక్కన ల్యాండ్ మాత్రం 10.5 ఎకరం మేము కొన్నాం. దానికి మీకు పర్మిషన్ లేదన్నారు. మనం దాని గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. ఆల్రెడీ మనం కోర్టుకి వేసినాం, హైకోర్టులో ఉంది. మనం ఈ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమని చెప్పేసినాం. ఇప్పటికి 3 నెలల నుంచి వాళ్ళే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయలేకున్నారు. ఫిక్స్ చేస్తే మాకేమో అభ్యంతరం లేదు.